గత బీఆర్ఎస్ సర్కార్ బోడుపల్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు బోడుపల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్. 3వ డివిజన్లో సాయి రెసిడెన్సీ నుంచి 28వ డివిజన్ బంగారు మైసమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. 10 కోట్ల నిధులతో జరగనున్న 60 ఫీట్ల రోడ్డు విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు అజయ్ యాదవ్. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అజయ్. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఒక 10 కోట్లతోటి ఈరోజు బీటీ రోడ్ స్టార్ట్ అవడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా నాన్నగారు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలానే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్ రాలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2 ఇయర్స్ లోనే దాదాపు ఒక 100 కోట్ల నిధులతోటి హెచ్ఎండిఏ ఫండ్ తోటి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి ముఖ్యంగా సహకరించిన ఈ ముగ్గురికి ఇక్కడ లోకల్ అభ్యర్థి, లోకల్ వ్యక్తి మా నాన్నగారు, బోడుపల్ గురించి మంచి అవగాహనతోటి మనం ఈ రోజు నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నాం. గత మాజీ మంత్రి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా 10 సంవత్సరాలు రోజు బోడుపల్లికి రావాలి, కొబ్బరికాయ కొట్టి పోవాలి. ఎవరి నిధులు అంటే మున్సిపాలిటీ నిధులు. ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన రాగానే దాదాపు 10 కోట్ల నిధులతో